ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర పారిశ్రామికీకరణ గురించి వివిధ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందరికీ తెలిసిన విషయమే, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం యొక్క బీజేపీ నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈ 5 సంవత్సరాల కాలంలో దాదాపు 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలి. రాష్ట్రంలోని రైతుల యొక్క సంక్షేమం కానివ్వండి, గ్రామీణ ఆర్థిక అభివృద్ధి కానివ్వండి, ఇవన్నీ సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. దాంట్లో భాగంగానే 15వ తారీఖున ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన జరిగిన ఎస్ఐబిపి మీటింగ్లో అనేక ఇన్వెస్ట్మెంట్స్కు సంబంధించిన నిర్ణయాలు తీసుకుని వాటన్నిటి ఆమోదం కోసం కేబినెట్ సమావేశంలో పొందుపరచడం జరిగింది. దాదాపు 13,000 కోట్ల రూపాయల పెట్టుబడికి సంబంధించి వివిధ సెక్టర్స్లో ప్రతిపాదనలు ఏదైతే ఎస్ఐబిపి పరిశీలించిందో వాటన్నిటిని కూడా ఈరోజు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. దాంట్లో డెక్కన్ ఫైన్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 1,560 కోట్ల రూపాయల పెట్టుబడితో 1,800 మందికి ఉద్యోగ అవకాశాలు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ కాంప్లెక్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది 1,400 కోట్ల పెట్టుబడితో 800 మందికి ఉపాధి అవకాశాలు లభించేది. పియూఆర్ ఎనర్జీ ఎలక్ట్రానిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ, అంటే ఈ బ్యాటరీలు దాదాపు 7.5 లక్షల ఈ 2 వీలర్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ కోసం 1,786 కోట్ల రూపాయల పెట్టుబడితో 1,200 మందికి ఉపాధి అవకాశాలు లభించే విధంగా. అదేవిధంగా బ్లూజెట్ హెల్త్ కేర్ లిమిటెడ్ 2,300 కోట్ల రూపాయల పెట్టుబడితో 1,750 మందికి ఉపాధి అవకాశాలు. జూపిటర్ రిన్యూవబుల్ ప్రైవేట్ లిమిటెడ్ సోలార్ సెల్స్ మాడ్యూల్స్ తయారు చేయడానికి 2,700 కోట్ల పెట్టుబడి, 2,216 మందికి ఉపాధి అవకాశాలు. దీంతోపాటు మోహన్ స్పిన్టెక్స్ ఇండియా లిమిటెడ్ ఏటీసీ టైర్స్ అని 2 యూనిట్స్ ఉన్నాయి. ఇవి గత ప్రభుత్వం అంటే 2014-19 సమయంలో చంద్రబాబు నాయుడు గారు దీనికి ఇన్సెంటివ్స్ కానివ్వండి, లేకపోతే ఈ నిర్మాణానికి ఆ రోజు ప్రతిపాదనలు ఆమోదించడం జరిగింది. కానీ ఇన్సెంటివ్స్ ఏదైతే ప్రభుత్వం ఇవ్వాలో దాంట్లో భాగంగా ఇండస్ట్రియల్ పాలసీలో భాగంగా గత ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం సరైన కాలంలో సరైన సమయంలో వాటిని రిలీజ్ చేయకపోవటం కానివ్వండి, అసలు ఇవ్వకపోవటం కానివ్వండి, అదేవిధంగా కోవిడ్ మూలంగా వచ్చిన లాక్డౌన్ మూలంగా ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ అనేది బాగా డిలే జరిగింది. సో దాన్ని ఆ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్ని పోస్ట్పోన్ చేస్తూ గతంలో ఏదైతే ఇన్సెంటివ్స్ జియో ద్వారా ఇచ్చారో 2028 వరకు కూడా పొడిగించమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి ఆ రిక్వెస్ట్ను కూడా ఎస్ఐబిబి ఆమోదించడం, ఎస్ఐబిబి ప్రతిపాదనల్ని మరి క్యాబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ ఫ్యాక్టరీస్ మోహన్ స్పిన్టెక్స్ ఇండియా లిమిటెడ్ ఎవరికైతే ఇన్సెంటివ్స్ జియో ఎక్స్టెండ్ చేశారో ఇంప్లిమెంటేషన్ 2028 వరకు 482 crores ఇన్వెస్ట్మెంట్ 1525 1,460 మందికి ఉపాధి అవకాశాలు. అదేవిధంగా ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ 1,779 కోట్ల రూపాయల పెట్టుబడితో 600 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా వ్యాంగ్టెక్ మొబైల్ కమ్యూనికేషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మొబైల్ ఫోన్స్ తయారీ పరిశ్రమ ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టబోతా ఉంది. దాదాపు 1,061 కోట్ల రూపాయల పెట్టుబడితో దాదాపు 10,000 మందికి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను నేను. అదేవిధంగా ఎలీప్ కుప్పంలో 5 ఎకరాలు కేటాయించి 5 కోట్ల రూపాయల పెట్టుబడితో 1,500 మందికి ఉపాధి అవకాశాలు లభించే విధంగా ఎలీప్ని కుప్పంలో స్టార్ట్ చేస్తానికి
ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పేసి మనం చేస్తాం. ఈ అలీప్ గాజుల రామారావు తెలంగాణలో చాలా బ్రహ్మాండంగా విజయవంతమైంది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా నున్న ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో పెట్టారు. మహిళల్ని ప్రోత్సహించాలని చెప్పేసి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని, మహిళలకు కూడా అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాల లక్ష్యంతో మరి మొట్టమొదటిగా కుప్పంలో స్థలం కేటాయించడం జరిగింది. 5 కోట్ల రూపాయలు పెట్టుబడితో. అదేవిధంగా కంప్రెస్డ్ బయోగ్యాస్ మన తోటపల్లి నూజివీడ్ నియోజకవర్గంలో నితిన్ సాయి కన్స్ట్రక్షన్స్ వారు 150 కోట్ల రూపాయల పెట్టుబడితో దాదాపు 500 మందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉపాధి అవకాశాలు లభించడం. అదేవిధంగా దేశ్రాజ్ సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అనంతపూర్లో విండ్ పవర్ జనరేషన్ కోసం 2920 కోట్ల రూపాయలు పెట్టుబడి 230 మందికి ఉపాధి అవకాశాలు లభించే విధంగా. అదేవిధంగా యాంప్లస్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ విండ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ 3,941 కోట్ల పెట్టుబడితో 260 మందికి ఉపాధి అవకాశాలు. అదేవిధంగా బొండాడా ఇంజనీరింగ్ లిమిటెడ్ అనంతపురం సోలార్ పవర్ ప్రాజెక్ట్ 9,000 కోట్లతో 3,900 మందికి ఉపాధి అవకాశాలు. రాబోయే రోజుల్లో జియోగ్రఫికల్ అడ్వాంటేజ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అనంతపూర్ పారిశ్రామికంగా ఎనర్జీ రంగంలో అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కూడా ప్రముఖ పాత్ర వహించబోతూ ఉంది. మరి ప్రభుత్వం కూడా అక్కడ కావాల్సిన అన్ని వసతులు, ఏ ఇండస్ట్రియలిస్ట్ ఈ రాష్ట్రానికి వచ్చినా కూడా వారికి కావాల్సిన చట్టపరిధిలో రూల్స్కి లోబడి వారికి కావాల్సినవన్నీ కూడా ఎటువంటి ఆలస్యం లేకోకుండా మరి అలాట్మెంట్ చేయాలని చెప్పేసి ఈరోజు క్యాబినెట్లో కూడా చర్చించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్ బెంగాల్ అల్టిమేట్ రిసార్ట్స్ LLP 5 స్టార్ రిసార్ట్స్ 150 కోట్ల పెట్టుబడితో 350 మందికి, శవంతి హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 3 స్టార్ అండ్ 5 స్టార్ హోటల్స్ తిరుపతిలో 327